వచ్చావా వెక్కిరింపులకి? తొక్కి తాట తీస్తా, జాగ్రత్త. పోవే, నన్ను నెడతావా? ఇక్కడికి ఎందుకు వచ్చావే? ఇది నీళ్లు కాదు. మా సామాన్లు బయట పడేస్తానన్న దానివి, వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు గెంటిన దానివి. ఇక్కడ నీకేం పనే? పోవే, పోవతలకి. మాటలకి వినే రకం కాదు కదే నువ్వు, అందుకే నెట్టా. ఇంకా నెడతారా అంటావే? పోవే అవతలకి. సావిత్రి, నన్నే కొడతావా? నిన్ను ఎవరి మీద నువ్వు చెయ్యెత్తుతున్నావు? అయినా ఇక్కడికి ఎందుకు వచ్చావే? వెక్కిరింతలకొచ్చిందే వంకర ముఖంది. ఈవిడి గారి ముందు మోకరిల్లితే ముష్టి వేస్తుందట, ముష్టి. పెద్దవారిని కూడా చూడకుండా ఎన్ని మాటలందో తెలుసా? ఆ జ్ఞానం మరచి ఎంతో కాలమైంది. అయినా తనని తనే మరిచింది, ఇంకా మనల్ని గుర్తిస్తుంది. మర్చిపోయా? మర్చిపోబట్టే నాది అనేది నాకు దక్కింది. దక్కిందిగా. నెత్తిన పెట్టుకొని ఊరేగక ఇక్కడేం పనుందని వచ్చావే? ఇంకా సాధించాలని చూస్తే నరం తీసి నాదం వినిపిస్తాను. పోవే పో. నువ్వు చెడి సంతోషిస్తున్నావు, మేము బయటపడి సంతోషంగా బతకాలనుకుంటున్నాం. ముందు వెళ్ళు. సీత, దాన్ని వీధి గుమ్మం దాకా నెట్టేసిరా. సావిత్రి, ఇక్కడ పసుపు నీళ్లు చల్లి శుద్ధి చెయ్యి. మీరు చల్లుకోండి పసుపు నీళ్లు, స్నానాలు కూడా చెయ్యండి. ఏం చెయ్యాలో మాకు తెలుసు, నువ్వు చెప్పక్కర్లేదు. ఎలా ఎదగాలో, ఎలా నీకు బుద్ధి చెప్పాలో మాకు బాగా తెలుసు. వెళ్ళు. అమ్మమ్మ గారు, మనం జాతరకి ధైర్యంగా వెళ్ళొచ్చు. ఏంటిది ధైర్యం అంటుంది? నేను వెండి నాలుక వివరాలు తెలుసుకున్నాను అమ్మమ్మ గారు. దానికి తగ్గ డబ్బు ఈ రాత్రికే మన చేతికి వస్తుంది. ఎలాగమ్మా సీత? మీరెవరూ టెన్షన్ పడొద్దు, మనం తప్పకుండా జాతరకి వెళుతున్నాం. అమ్మా, నువ్వు ఇవన్నీ తీసుకొచ్చాయి. తొందరగా వంట రెడీ చేద్దాం, అమ్మమ్మ గారు భోంచేస్తారు. అలాగే. నాకింత అవమానం చేస్తారా? మీరు వెండి నాలుక ఎలా అమ్మవారికి సమర్పిస్తారో చూస్తా. ఆంటీ స్వర్ణ, రా 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 రా. ఏంటమ్మా దారితప్పిలా మా ఇంటికొచ్చావు? ఆస్తి అంతస్తు నీదనిపించుకున్నావంట, మొత్తం పెత్తనం అంతా నీ చేతిలోకి తీసుకున్నావంట. ఆ మహారాణి మంగతాయారిని తరిమేసి మరీ ఆ సింహాసనం మీద ఎక్కి కూర్చున్నావంట. ఆ మాటల తర్వాత గాని నువ్వేంటి ఇంటి దగ్గర ఇంత తీరుబాటుగా ఉన్నావు? వంట కూడా చేస్తున్నావా ఈ మధ్య? అదేంటి స్వర్ణ అలా అన్నావు? అయినా నువ్వు ఎక్కే గుమ్మం దిగే గుమ్మం అని నాకు తెలుసు కదా. అవునే స్వర్ణ, ఈ మధ్య మీ అమ్మకు పిచ్చి బాగా ముదిరింది, కోపం కూడా పెరిగింది. ఈసడింపులు ఇదిలింపులు ఎక్కువయ్యాయి. అప్పడాలు వడియాలు అమ్ముకుంటూ ఎదురు పడితే ఏమక్క అని పలకరించాను, అంతే. దానికి నా మీద ఇంతెత్తు నెగిరింది. అసలేంటక్క ఈ మార్పుని అడిగితే తోక తొక్కిన తాజ్మహల్లా లేస్తుంది. నా తల గోడ మీద పూర్తిగా వాలకముందే చీపో ఉష్పో అంటూ కాకుల్ని గద్దల్ని అడ్డం పెట్టుకుని నన్ను అనరాని మాటలంటుంది. వినలేక మాడు వాచి బయటికి రావాలంటేనే భయం వేస్తుంది.
సర్లే గాని స్వర్ణ, ఏంటి ఇలా వచ్చావు? నీకయ్యిందే నాకు అయ్యింది. తల్లి తల్లిలా కాక తలారిలా తయారైంది. ఆ ముసలావిడి పక్కన చేరి నా మీదకి తిరగబడుతుంది. అవునా? హ, మీ అమ్మ లోకం తెలియని పిచ్చిది, త్యాగం తెలియని తెలివి తక్కువది, లౌకికం లేని మూర్ఖత్వం. డబ్బుని కాదని దరిద్రాన్ని ప్రేమించడం ఏమిటి? నీకు తెలుసు కదా లౌకికం. నీకు పనప్పు చెప్తా, చేస్తావా? పనా? ఇదిగో మీ అమ్మతో చివాట్లు తినే పనైతే నేను చేయను తల్లి. పుణ్యానికి పోతే పాపం ఎదురయ్యి ఎత్తుకో అన్నట్టు అవుతుంది. నువ్వేం పుణ్యానికి చెయ్యొద్దు. నీ కష్టానికి కట్టల్లో లెక్క కట్టిస్తా. ఇదిగో. అమ్మో లక్ష్మీదేవి. అమ్మా, కట్టలిస్తానంటే కాని పని ఏదైనా చేస్తాను, ఎంత కష్టమైనా భరిస్తాను. నీ సంగతి నాకు తెలుసుగా ఆంటీ. అందుకే నీకంద చెప్పాల్సింది అందు చెప్తున్నా. చెప్పవే స్వర్ణ, ఏం చేయాలి? నా తలని ఆ గోడ మీద పాతేయాలా? పాతేస్తే నాకు వార్త ఎలా వస్తుంది? ఆ సావిత్రి రామకీర్తన పాడిస్తుంది. నీకు మోక్షం, నాకు నిరీక్షణే మిగులుతుంది. మరేం చేయమంటావు చెప్పవే? ఒక చెవి ఒక కన్ను ఆ ఇంటి మీద పారే. ఎప్పటికప్పుడు అక్కడ ఏం జరిగినా నాకు చేరై. ఎంత మోస్తే అంత నీదవుతుంది. ఆహాహాహా, ఆకస్మిక ధనలాభం అంటే ఏమిటో అనుకున్నాను. లక్ష్మీదేవి తలుపు తట్టి నా ఇంటికి వచ్చింది. నువ్వు బంగారమే తల్లి, నీ ఇల్లు బంగారం గాను, నీ గుణం బంగారమే తల్లి. నీ మనసు ఇంకా ఆపుతావా? చెప్పింది చేస్తావా? కనక మహాలక్ష్మి ఆఫర్ ఇస్తే ఎలా కాదంటానే బంగారం. ఒక కన్ను ఒక చెవేంటి, మొత్తం శాల్తీనే అక్కడ పెడతాను. కాకి వాలినా కుక్క మొరిగినా నీకు యథాతథంగా రికార్డ్ చేసి వినిపించినట్టు ఎప్పటికప్పుడు 24 గంటలు ప్రసారం చేస్తూనే ఉంటా. సరేనా? మాట తప్పవుగా? సొమ్ము తల్లి, సొమ్ము. సొమ్మొద్దనుకునే మీ అమ్మ లాంటిదాన్ని అనుకున్నావా? నేను లచ్చిందేవుని వదులుకునేంత పిచ్చిదాన్ని కాదే. ఇదిగో క్షణం క్షణం సమాచారం కోసం కాచుకొని కూర్చుంటాను. అనుక్షణం నీ చెవికి చేరేస్తాను. సరే, నేను వస్తాను. ఇదిగో స్వర్ణ, రీఛార్జికి కొంచెం క్యాష్ ఇచ్చి వెళ్ళు. ఛా, అంత ఇచ్చినా నీ బుద్ధి పోనిచ్చుకోవా కాంతు? ఇది కాంట్రాక్ట్ అమౌంట్, అదేమో సర్వీస్ ట్యాక్స్. ఖర్చులు నా లెక్కలో అయితే నా లాభం తగ్గదు. మరీ ఇంత కాపినమా? కాని పనులు చేసేటప్పుడు కావాల్సింది అడగడం కాపీనం కాదు, కండిషను. సర్లే. లేట్ చేసావో పెనాల్టీతో సహా వసూలు చేస్తా. ఫుల్ టాక్ టైంలో లేట్ అనే ప్రశ్నే లేదు. అది చూస్తా. టాటా. ఆనందం ఆనందమాయే, నా ఇంటికి మహాలక్ష్మి ఆయే. అమ్మో, ఎవరైనా చూస్తే ఆడిపోసుకుంటారు. మీరు కాదు, ఆ వెండి నాలుక ఎలాగైనా నేనే ఇవ్వాలి. మీరెంత కష్టపడి ఆ నాలుక చేయించినా దాన్ని అమ్మవారికి ఇవ్వడానికి వీల్లేదు. ఇవ్వనివ్వనా? మీ శ్రమ బూడిదలో పోసిన పన్నీరు కావాలి. మీకు పుణ్యం దక్కడానికి వీల్లేదు. ఈ కార్ ఇప్పుడే పాడవాలా? దగ్గరలో ఏమన్నా మెకానిక్ షెడ్ ఉందా? పడితే పట్టాను, అంబులెన్స్ కింద పడ్డా అన్నట్టు ఆగితే ఆగింది, షెడ్ చూసుకొని మరీ ఆగింది. నా కారు నా అంత తెలివైంది. పోరా. ఏమన్నా అంత కోపం అవుతున్నావు? ఎక్స్క్యూజ్ మీ.
ఏంటమ్మా? బయట బండ ఆగిపోయింది, చూస్తారా? ఇప్పుడు బయట బళ్ళు చూసే టైం లేదు, వేరే షెడ్కి వెళ్ళండి. ఇక్కడే ఈ షెడ్కి దగ్గరలోనే సడన్ గా నా కారు ఆగిపోయింది. అయినా కుదరదమ్మా. అది కాదండి, అమౌంట్ ఎంతైనా ఇస్తాను. అయినా కుదరదమ్మా. నువ్వేంటి ఇక్కడ? అది నీకు అనవసరం. చివరికి ఈ అవతారం ఎత్తావా? చూసావా సావాసం ఏం మిగిల్చిందో? దర్జాగా కార్లో తిరగవలసిన వాడివి కార్ల కింద పడుకొని మస్ అంటించుకుంటున్నావు. మా పనిని నువ్వేం వెక్కిరించాల్సిన పని లేదు. మేం మందిని ముంచి నీలాగా దర్జాలు వెలగబెట్టాలని అనుకునేవాళ్ళం కాదు. అయినా పనిని గౌరవిస్తే అది తక్కువ ఎక్కువ అని అనిపించదు. ఇలాంటోళ్ళ సావాసాలు పడితే ఈ మాటలు తప్ప మూటలేం రావు. పాప పనులు చేసి మూటలు కట్టుకోవటానికి అందరూ నీలా అన్నీ వదిలేయరు. మాతో మాటలు అనవసరం. కావాలంటే కార్ రిపేర్ చేయించుకో, లేదంటే నీ దారి నువ్వు వెళ్ళు. ఇంత మంచి అవకాశం నాకు దొరికాక ఎందుకు వేరే షెడ్కి వెళ్తాను? ఎంత కావాలో అడుగు, అందరికంటే ఓ 500 ఎక్కువే పారేస్తాను. అప్పనంగా వచ్చిన సొమ్మేగా, అలానే పారేస్తావు. దాని విలువ దాన్ని సంపాదించిన వాళ్ళకే తెలుస్తుంది. అలాగా? మరి తమరి దగ్గర, తమరి గ్రానీజీ దగ్గర, వారి దగ్గర, వారి భార్య శ్రీ సీతామహాలక్ష్మి దగ్గర ఎందుకు నిలవలేదు? మా దగ్గర నుంచి పోయిందని నువ్వు అనుకుంటున్నావు. మీ దగ్గర శాశ్వతం అనుకోకు. వడ్డీతో సహా వచ్చి తీరుతుంది. సంపాదించి చూపిస్తావని ఆల్రెడీ చెప్పాను కదా. చాలా కలలు కంటున్నారు మీరు. రిపేర్లు చేసి మీరు కోట్లు, మీ అత్తగారు అప్పుడు అలా మీ లక్షలు సంపాదిస్తారా? నీలో కొంపలు కూలిస్తేనే కోట్లు వస్తాయా? నీ కులుక్కి వాత, బెళుక్కి మూత పెట్టినప్పుడు తెలుస్తుంది. దరిద్రులు దరిద్రాన్ని కోరుకుంటారని నన్ను చూసి ఓర్వలేకపోతున్నారా? వాగింది చాలు గాని కార్ రిపేర్ చేస్తే ఎంత ఇస్తావు? ముందు కార్ రిపేర్ చెయ్యండి. అమ్మో, నీలాంటి కిలాడి దానితో ముందుగానే మాట్లాడుకోవాలి. ఎంత కావాలో అడుగు. 5,000. 5,000? 5,000 నోరు తెరుస్తావేంటి? అంతకు తక్కువైతే చెయ్యం. ఏంటి, నీ కార్ రిపేర్ చెయ్యాలా వద్దా? మాకు వేరే పనులున్నాయి. సరే, కార్ రోడ్డు మీద ఉంది, పదండి. జగ్గు, మేము వెళ్ళి చూసొస్తాం. అలాగేనా? వాణ్ణి కూడా మాతో పాటు పంపించు. బొంబాయి పానాలు తీసుకుని అంత పడేళ్ళు. అలాగేనా? ఇదే నా కార్. అనయ్య, లక్స్ ఏమన్నా హీట్ ఎక్కేమో చూడోసారి. ఇంజిన్ అంతా బానే ఉందే. వాల్వ్స్ ఏమైనా లూజ్ అయ్యేమో ఒకసారి చూద్దాం. రే బొంబాయి అన్నా, ఇంకా కిందెందుకు లే. సాకేత్, ఒకసారి స్టార్ట్ చేయి. సరే. కార్ రెడీ అయింది. ఆల్రెడీ చెప్పాగా, 5,000 ఇవ్వు. తీసుకో.
హలో టిప్ ఏమన్నా కావాలా? చాచి కొడితే డిప్ప పగులుతుంది. అదన్నయ్య, ఈ డబ్బు వాళ్లకు ఉపయోగపడకూడదు. ఏదో ఒకటి చేయాలి. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వెండి నాలుగు చేయించకూడదు. రగన్నా, ఇదిగోన్నా 20 కాలు రిపేర్ చేసినందుకు మా ఫ్రెండ్ డబ్బు పంపాడు. ఈ డబ్బు తీసుకుని ఇంటికి వెళ్ళరా. కష్టం అంతా నువ్వు పడి సాయంగా ఉన్న నేను పట్టుకెళ్తే ఏం బాగుంటుందన్నయ్య? ఒక పని చేద్దాంరా, చెరుసగం పంచుకుందాం. ఇదిగో, ఇది నువ్వు తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు. ఇంకో కారు ఉంది, అది రిపేర్ చేసి వస్తాను. పర్లేదన్నయ్య, ఇద్దరం కలిసే వెళ్దాం. రేయ్, ముందు నువ్వు వెళ్ళరా. సరే, బయలుదేరతా. బొంబాయి అన్నా, రెంచ్ తీసుకురా. ఇదిగో అన్నా. గ్రానీ, తాతయ్య. సాకేత్, గ్రానీ, కష్టపడటంలో ఉన్న విలువ, దానివల్ల వచ్చే ఆదాయం, అది ఇచ్చే తృప్తి ఫస్ట్ టైం ఇవాళ నాకు తెలిసొచ్చింది గ్రానీ. మధ్యతరగతి వాళ్లకు ఎందుకు అంత అహంకారం? దానికి ఆత్మగౌరవం, ఆత్మాభిమానం అని పేరు పెట్టుకుంటారు అని హేళనగా మాట్లాడారు. కానీ అది వాళ్ళ నమ్మకం, వాళ్ళ బతుకు. వాళ్ళ బతుకు వాళ్ళు బతకగలరన్న ఆత్మస్థైర్యం అని ఈరోజే నాకు అర్థమైంది గ్రానీ. ఇదిగో గ్రానీ, నా స్వార్జితం. అలా అనడం కంటే నా రెక్కల కష్టం. ఎందుకు గ్రాని ఆ కన్నీళ్లు? వద్దు, ఈరోజు నుంచి అవి మన దగ్గరికి రావడానికి వీల్లేదు. నాకు మనం గెలవగలమన్న నమ్మకం కలిగింది గ్రాని. సాకేత్, నిన్నెలా పెంచాను, నువ్వెలా పెరిగావురా? ఎండ పొడ తగలకుండా నిన్ను పెంచాను. నా మనవడైనా ఇప్పుడు ఇంత కష్టం చేయాల్సి వచ్చిందని చిన్న బాధరా. అంతే. మంగా, వాడు కొత్త ధైర్యం, కొత్త నమ్మకం వచ్చిందని ఆనందపడుతుంటే నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటావేమిటి? ఎంత నమ్మకం కలిగినా వీడెంతో శ్రమ పడ్డాడండి. అమ్మమ్మ గారు, ఒక అనుభవం ఎప్పటికీ ఉపయోగపడేదే కానీ దానివల్ల నష్టం లేదు. తన ధైర్యానికి మన ప్రోత్సాహం ఇంకా నమ్మకాన్ని పెంచుతుంది.